హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా రైస్ని చేసి చూపిస్తాను. మనం అప్పటికప్పుడు రైస్ ప్రిపేర్ చేయాలన్నా, అలాగే లంచ్ బాక్స్లో కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా 1.5 గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక ఎండుమిర్చి కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 టమాటాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్తో టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రైస్ని బాగా మగ్గించుకోండి. ఇలా రైస్ని బాగా మగ్గించుకున్న తర్వాత 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1కి 2 వంతులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకొని ఆవిరింత పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, చాలా చక్కగా టమాటా రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా క్విక్గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.